and Sarkar, Sprit. Next, one more. Sorry, videos. Okay. First take Sprit. What is this clinical stroke? What is the name? Next, bandage. Seizure. Surgical blade. Plaster. గ్లౌస్. ఖచ్చితంగా అయితే గ్లవ్ వేసుకోవాలి. మనం గ్లవ్ వేసుకుంటేనే ఏదైనా ఒక పేషెంట్ పట్టుకునే ముందు మనం గ్లవ్ వేసుకోవాలి. ఆ రీజన్ ఎందుకు పాటిస్తా అన్నాం అనేది నేను ఈ వీడియోలో చెప్తాను, వినండి. ఒక డాక్టర్ అయినా ఒక సిస్టర్ అయినా ఎంతోమంది పేషెంట్ని పట్టుకొని ఉంటాము. కాబట్టి మనము ఏ పేషెంట్ అయినా పట్టుకోవడానికి డ్రెస్సింగ్కి ఖచ్చితంగా హ్యాండ్ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే హ్యాండ్ వాష్ చేసుకొని గ్లవ్ వేసుకుంటాము. చూశారు కదా, తను 2 సీజర్స్ 2 స్టిచ్చింగ్ అనేవి పడ్డాయి, అంటే కుట్లు 2 పడ్డాయి. ఆ 2 చుట్టూ తుడవడానికి నేను స్పిరిట్ తీసుకున్నాను. స్పిరిట్ తీసుకొని చక్కగా మొత్తం అది రిమూవ్ చేయాలి. అంటే మనము స్పిరిట్ గాయానికి అనేది తగిలించకూడదు, ఎందుకంటే వాళ్ళకి మంట వస్తుంది కాబట్టి. అలానే మనము ఏం చేస్తున్నాం అనేది ముందుగానే చూసుకోవాలి. గాజు పీస్ కావాలి, బెటాడిన్ కావాలి, మళ్ళీ స్పిరిట్ కావాలి, ప్లాస్టర్ కావాలి. అన్నీ చూసుకొని మన డ్రెస్సింగ్కి వెళ్ళాలి. యాక్చువల్గా డ్రెస్సింగ్ ట్రే ఉండాలి, కానీ ఇది చిన్నదే కాబట్టి డాక్టర్ గారు అవసరం లేదన్నారు. కాబట్టి డ్రెస్సింగ్ ట్రే అవసరం లేదనుకొని డ్రెస్సింగ్ అయితే ఇది బెటాడిన్తో ఖచ్చితంగా ఫస్ట్ చూడండి నేను ఏం చేస్తున్నాను. అక్కడ బెటాడిన్తో ఫస్ట్ తీసుకున్నప్పుడు గాయాన్ని టచ్ చేయాలి. గాయాన్ని టచ్ చేసిన తర్వాత పక్కన సైడ్స్ అంతా తుడుచుకోవాలి. ఎప్పుడైనా ఎవరైనా ఇలా పక్కన తుడిసిన తర్వాత గాయం దగ్గర పెట్టకూడదు, ఎందుకంటే గాయం దగ్గర ఏరు, గాయం పక్కన ఏరు, గాయం మీద ఏరు. గాయం మీద తుడిసిన గాజు పీస్ పెడితే మనము దానికి ఇన్ఫెక్షన్ చేసే అవకాశం చాలా ఉంది. కాబట్టి ఎక్కువ శాతం బెటాడిన్ తీసుకున్న తర్వాత కాటను స్టిచ్చింగ్ మీద పెట్టేసి, అంటే కుట్ల మీద పెట్టేసి, సూచర్స్ మీద పెట్టేసి దాని పక్కన తర్వాత క్లీన్ చేసుకోవాలి. డాక్టర్ గారు అయితే జస్ట్ క్లీన్ చేసి మళ్ళీ కొత్త బ్యాండేజ్ పెట్టేయమ్మా అన్నారు. నేను దానికోసమని తనకి అది చిన్నది, అంటే దాన్ని కట్ చేసి పెడదామని చూసుకున్నాను. తర్వాత డైనో ప్లాస్టర్తో కవరప్ చేసేసాను. చిన్న డ్రెస్సింగే. మనము మీరు అనుకోవచ్చు సీజరు అన్స్టరైల్ కదా అని. ఆల్రెడీ దానికి బెటాడిన్తో అదొకటి స్పిరిట్ రెండితో క్లీన్ చేసి ఉంటాం మనం. నేను దాని అది సరిపోయిద్దా లేదా అని ఫస్ట్ చూసుకుంటున్నాను. అంటే మనము ఓపెన్ చేసిన తర్వాత చూసుకుంటే అది అతుక్కుంటుంది, కాబట్టి మనం ముందుగానే అన్నీ చూసుకోవాలి. పేషెంట్ ముందు తడబడకూడదు, ఎప్పుడు పేషెంట్ దగ్గర అస్సలు తడబడకూడదు, ఎందుకంటే మనకి వాళ్ళు వరకు తెలియదు అనుకుంటారు. చూసారా, చక్కగా అయిపోయింది. పేషెంట్ కూడా హ్యాపీ, తనని అడుగుతుంది. అది అక్కడ ప్లాస్టర్ ఉండదు స్టార్టింగ్ది, కాబట్టి నేను చెప్తున్నాను తనకి ఇది లేదమ్మా ఏం కాదు అని. ఎప్పుడైనా డ్రెస్ ఒక సూచనింగ్ అయిన తర్వాత 7 డేస్కి అయితే కుట్లు అనేది తీస్తారు. బాయ్, థ్యాంక్ యూ, వాచ్ ఫర్ మై వీడియో.